అంటే బండి సంజయ్ కూడా అర్బన్ నక్సలైట్ల వల్లనే వీళ్ళంతా ప్రాణాలు కోల్పోతున్నారు, వాళ్ళ మాటలు పట్టుకోవద్దని కూడా చెప్తున్నారు. ఎవడు అర్బన్ నక్సలైట్? మేమైతే చెప్తున్నాం ఆయుధాలు వదలాలని మేము కూడా చెప్తున్నాం. బరాబర్ ఆయుధాలు వదలాల్సిందే, వాళ్ళు మెయిన్ స్ట్రీమ్కి రావాల్సిందే చెప్తున్నాం. దాని ప్రొసీజర్ ప్రాపర్గా చేయండి అని చెప్తున్నాం. మా బోటలం మేము ఈడ ఇళ్ళలో కూర్చొని మేము అలీషాన్ బంగ్లాలో కూర్చొని నువ్వు మాత్రం జనంలో పడి నువ్వు రైఫల్ బట్టి కొట్టి సంపమని చెప్తలేం. బాంబులు వేసుకొని మీరు చావద్దు వాళ్ళు చావద్దు. ఈ రెండు పంచాయతీలలో జనం చచ్చిపోతుంది. ఇక్కడ ఆదివాసులు చచ్చిపోతున్నారు. ఇక్కడ అర్బన్ నక్సలైట్ ఎవరు భయ్? అర్బన్ నక్సలైట్ అంటే ఎవరు? మా బోటోలను కూడా అర్బన్ నక్సలైట్ అన్న నిన్న మార్వాడి మూవ్మెంట్ లో మేము మాట్లాడిన దానికి మా బోటోలు అరే వాడు దొంగ బిల్లులు ఇస్తున్నాడు, దొంగ మాలు అమ్ముతున్నాడు, గోకుల్ చాటోళ్ళు వీళ్ళందరూ పోయి మీరు ఇప్పుడు పోయి చూసుకోండి. వాని దగ్గర ప్రధానమంత్రి పొద్దున్న లేసి చెప్తున్నాడు కదా, బార్ కోడ్లు ఉల్లిగడ్డలు అమ్మేటోడికి పచ్చిమిరపకాయలు అమ్మేటోడు, టమాటాలు అమ్మేటోడు, రోడ్డు మీద అట్టి పండ్లు అమ్మేటోడు, కంకులు అమ్మేటోళ్ళ దగ్గర కూడా ఉన్నాయి. గవాట్లను పట్టురని ఆయన అంటే వీడు అర్బన్ నక్సలైట్ అంటాడు. అదే దమాకు ఉండాలి, కొద్దిగా తెలివి ఉండాలి. అంటే వీళ్ళకి ఏం లేదు, వాళ్ళ పైసలకు కకృతి పడి మన దగ్గర ఉన్న రాజకీయ నాయకులు కూడా ఈ పెట్టుబడిదారు వర్గాల చేతుల్లో ఉన్నారు కాబట్టి ఇలా నక్సలైట్లను కాల్చి సంపుడు కూడా దాంట్లో భాగంగానే జరుగుతున్నది అనేది చాలా క్లియర్ కట్ గా అర్థమవుతున్నది. ఎట్లా చంపుతారా? సమస్యలు ఉన్నన్ని రోజులు భావజాలం ఎట్టి పరిస్థితిలో ఉంటది. నువ్వు సమస్యలు ఇప్పుడు నిరుద్యోగ సమస్య ఉన్నది అనుకుందాం. ఇవాళ ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత నిన్న కోర్టు జడ్జిమెంట్ వచ్చింది, గ్రూప్ 2 ఎగ్జామ్స్ రద్దు చేసిరని. దానికి నీకు న్యాయం జరగలేదు. నీకు ఎన్ని రోజులు పట్టింది? అంటే ఈ దొంగలని ఇన్ని రోజులు మేనేజ్ చేస్తారు కదా. గ్రూప్ 1 కూడా అట్లనే జరుగుతుంది. కానీ ఏళ్ళ నుంచి నిరుద్యోగులు మొత్తము వాళ్ళ తండ్రాట తపన తాపత్రయం కాదు, ఇంటికాడ పైసలు లేక తిండి కూడా చక్కగా తినలేక ఫీజులు కట్టలేక వాళ్ళు వచ్చి ఇక్కడ అశోక్ నగర్లల్లా, దిల్సుఖ్ నగర్లల్లా, హైదరాబాద్ లా ఎక్కడో 5 రూపాయల అన్నం తినుకుంటా, రోజుకో పూట అన్నం తినుకుంటా, కారపొడితోటి తినుకుంటా కష్టపడి చదువుతుంటే 10 ఏళ్ళు ఈ దుర్మార్గులు దొంగ రాజకీయ నాయకులు చేసేటువంటి పనులకు ఎగ్జాములు కరెక్ట్ కండక్ట్ చేయక వాళ్ళు వేరే దొడ్డిదారిన వాళ్ళకు నౌకర్లు ఇప్పించుకునే ప్రయత్నం జరుగుతున్నది. కాబట్టినే ఇవాళ అటువంటి సమస్యలు ఉన్న రోజులు ఎక్కడో దగ్గర వస్తుంది. కాకపోతే ఇలా ఆత్మహత్య సైడ్ పోతా ఉన్నారు వీళ్ళు. దాదాపు మోర్ దెన్ 15 మంది చచ్చిపోయింది కదా, నిన్న కాక మొన్న 15 మంది నిరుద్యోగులు చచ్చిపోయింది కదా. సో ఈ సమస్యలు వీటన్నిటిని నీకు బేసిక్ చదివే ఇయ్యలేకపోతున్నావు. ఎక్కడో దగ్గర తిరుగుబాటు మళ్ళీ జరుగుతుంది. అది ఇంకో ఫామ్ లో తీసుకోబోతుంది కావచ్చు. నువ్వు సమస్యలు పరిష్కరింపబడని రోజులు ఇలా తీసుకుందాం. చాలా మంది యూనివర్సిటీలకు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళి కూడా పోయారు. సర్వారెడ్డి కాడికి వెళ్ళి మొదలు పెడితే చాలా మంది, ఈవెన్ కూరరాజన్న కూడా అందులోకి వెళ్ళిపోయాడు ఆ సమస్యకి. ఇలా దాదాపు 1000 వేకెన్సీస్ ఉన్నాయి ఉస్మానియా యూనివర్సిటీలో. నువ్వు ఫిల్అప్ చేయకుంటుంటే ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చి కూడా 2 ఏళ్ళు అయింది కదా. ఆయన పోయినట్టే చేసి ఈయన వచ్చి తెలంగాణ వచ్చినాక ఏంది నెత్తిలో కొట్టుకుంటుంది, ఏం కాలే కదా. మేము కూడా అదే చెప్తున్నాం. మేము కూడా గన్లు వదలాలని చెప్తున్నాం. కానీ సంపుడేంది? ఈ సంపుడు ఎక్కడికి వెళ్ళి వచ్చింది? ఎవడిచ్చింది మీకు? రైట్ ఎవడిచ్చిండు? మేము సంపుతాము, టార్గెట్లు పెట్టి నువ్వు ఈ లోపల రాకపోతే నువ్వు ఆడ దొరుకుతాడా కాల్చి సంపుతామని. తర్వాత వీళ్ళు చెప్పేది ఒకటి ఉంటుంది, జరిగేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఆయన నిజంగానే ఎన్కౌంటర్ అయిందా లేకపోతే ఇక్కడ షెల్టర్కి వెళ్ళి తీసుకుపోయి చంపినరా, ఇవన్నీ రేపు పొద్దుగాల తేలాల్సిన అవసరం ఉంది. జనంకైతే అర్థమవుతుంది కదా. ఒక 4 రోజులు వారం రోజుల తర్వాత అర్థమవుతుంది పట్టుకొని చంపినా ఏం చేసినా అనేది అర్థమవుతుంది క్లియర్ కట్ గా. శృతి సాగర్ ను తెలంగాణ వచ్చిన తర్వాత ఇద్దరిని చంపిన, కాళ్ళు చెక్కిండ్రు ఇట్లా పెట్టి, ఐస్ క్రోట్లు ఇట్లా రోడ్డు మీద పెట్టి ఇట్లా చెక్తారు చూసినావా, వాటితో కాళ్ళు చెక్కిండ్రు. దాన్ని కూడా ఎన్కౌంటర్ అని చెప్పారు. తెలంగాణ వచ్చిన తర్వాత ముచ్చట చెప్తున్నా, కేసీఆర్ గవర్నమెంట్ లో చెప్తున్నా. అది అప్పటి నుంచి నడుస్తూనే ఉన్నది. పీజీలు చేసినటువంటి వాళ్ళను, అమ్మాయిలను చూడకుండా కూడా టార్చర్ చేసినప్పుడు వాటిని కూడా ఎన్కౌంటర్లు అన్నారు కదా. సో నిజమైన ఎన్కౌంటర్ అయితే దానికి ఎవడేం చేయలేడు. వాళ్ళదే పంత వీళ్ళదే పంత. కానీ పట్టుకొని చంపుడు మాత్రం అట్లున్నప్పుడు మీరు రాజ్యాంగం పుస్తకాలు ఇచ్చి వాళ్ళు బయటికి రాగానే పుస్తకాలు ఇచ్చి ఫోటోలు దించి ముఖ్యమంత్రుల స్థాయిలు, పెద్ద పెద్ద ఆఫీసర్లు, చీఫ్ సెక్రటరీలు, డీజీలు పట్టుకొని ఉండి, సెంట్రల్ మినిస్టర్లు కూడా పట్టుకొని ఉండి వాళ్ళని సరెండర్ అప్పుడు చేపిస్తే దానికి అర్థం ఏం పాడైతుంది? తమాషా, జోక్ అన్నట్టు. అంటే ఛత్తీస్గఢ్ హోంమంత్రి విజయశాంతి కూడా శత విధాల ప్రయత్నం చేశాడు. వాళ్ళ తల్లితోటి కూడా వేడుకలు పెట్టించాడు. ఆయన కూడా ఆయన మాట వినడానికి ఎన్కౌంటర్ చేసిన అనే వార్తలు కూడా. ఎన్కౌంటర్ అంటే ఏంటిది? అది నిజమైన ఎన్కౌంటర్ అయితే మేము మాట్లాడేది ఏమి ఉండదు. వాళ్ళు వీళ్ళు చంపుకునే కాడికి పోతే మాట్లాడేది ఉండదు. కానీ పట్టుకొని చంపితే మాత్రం తప్పే కదా. అది ఎవరైనా రేపు నీకు కూడా కావచ్చు, నాకు కూడా కావచ్చు, ఎవరికైనా కావచ్చు కదా. రాజ్యం చేతులు ఎవరు ఇప్పుడు ఫిజికల్ ఎలిమినేషన్ నువ్వే అన్నావు ఇంత ముందు, ఐడియాలజీ మారుతుందా అని చెప్పని. ఐడియాలజీ ఫామ్ చేంజ్ కావాలంటున్నాం మేము కూడా. ఇప్పుడు నేను అన్నది కాదా, చాలా మంది బీజేపీ లీడర్లు కూడా చెప్పిండ్రు నక్సలైట్ల ఆలోచన విధానమే మా ఆలోచన విధానం అని బీజేపీ వాళ్ళు కూడా అన్నారు. పెద్ద పెద్ద స్థాయి ఉన్నటువంటి అవును. భౌతికంగా నువ్వు ఈ సమస్యలు ఉన్న రోజులు నువ్వు ఆదివాసీ పల్లెలకు కరెంటు లేదు, నీళ్లు లేవు, వాళ్ళకు ఉద్యోగాలు లేదు, చదువు లేదు, అవన్నీ ఇయ్యనని రోజులు అవన్నీ ఉంటాయి కదా. కాకపోతే ఫామ్ చేంజ్ అవుతుంది. నేను అదే అంటున్నా, దాన్ని ఎలక్టోరల్ ఫామ్ కనుక వచ్చేది ఉంటే ఇటువంటి వాళ్ళందరినీ లోపల కూర్చోబెట్టచ్చు. అసలు వీళ్ళని ఈ దొంగలందరినీ ఫస్ట్ లోపల కూర్చోబెట్టాలి. మొత్తం ఎవరు ఏ రాజకీయ నాయకుడు నిజాయితీ పరున్నాడు చెప్పు? 99% పాలిటిషియన్స్ మొత్తం దొంగలే. అంత కాంట్రాక్టర్లు, ఇసుక కాంట్రాక్ట్ చేసినాడు, మైనింగ్ కాంట్రాక్ట్ చేసినాడు, ఎడ్యుకేషన్ మాఫియా, ఏంది హెల్త్ మాఫియా, ఈ మాఫియాగాళ్ళు మొత్తం వచ్చే కదా వాళ్ళు పైకి వచ్చి కూర్చున్నది. ఈ పాలిటీషియన్స్ అందరు చేయబట్టే ఈ గతి పడుతున్నది. లేకపోతే వాళ్ళ గాడికి ఎందుకు పోతుంది? కాకపోతే వాళ్ళు ఏంటంటే అందులోకెళ్ళి బయటకు వచ్చి ఇంట్లో వచ్చి ప్రజా ఉద్యమాలు తుపాకి లేనటువంటి ఉద్యమాలతో కనుక వచ్చేది ఉంటే సమాజంలో చాలా మార్పులు జరుగుతాయి. లేకపోతే మిలిటరీకి అగేన్స్ట్ గా కొట్లాడేంత
సీన్ అయితే లేదు, ఉన్నది మాట్లాడాలంటే. ఎల్టీటీ అటువంటిదే ఏం చేయలేకపోయింది కదా. సో అందుకనే ఇది కాన్పూర్ ముచ్చట. అది వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు వదలాల్సిందే. దీని లైన్ వస్తేనే బెటర్ ఉంటది. మాకు కూడా బాగా అనిపిస్తుంది ఇట్లా పిట్టలు రాలినట్టు. ఎవరి గురించి వాళ్ళ బతుకులేంది, ఎక్కడైంది, ఒకరొకరు 30, 40, 40 సంవత్సరాలు వాళ్ళ తల్లి తెలియదు, తండ్రి తెలియదు, ఊరు తెలియదు, పాలులు తెలియదు, దోస్తులు తెలియదు, సోపతోలు తెలియదు, ఏం తెలియకుండా పోయి జనం గురించి అడవులలో పోయి తిరుగుతున్నారు కదా. వాళ్ళు చచ్చిపోతుంటే పిట్టలు రాలంటే ఈ త్యాగం ఎవరు చేస్తారు చెప్పు? యాడికెళ్ళి చేస్తున్నారు? ఇంకోటి పృథ్వీరాజ్ గారు, అసలు మావోయిస్టుల గురించి ప్రజలు ఏమైనా సానుభూతి ఏమైనా ఆలోచించే విధానం ఉందంటారా? ఏమన్నా వాళ్ళకి మద్దతు ఉంటుందంటారా? భయపడుతున్న పద్ధతి లేని ఇన్ని రోజుల నుంచి జనం లోపల ఎందుకుంటారు చెప్పు? మద్దతు ఉంటది, బరాబర్ ఉంటది. కాకపోతే ఇక దొరికితే మళ్ళీ ఏమి ఇబ్బంది అవుతుంది అని ఉంటది. ఎందుకు ఉండదు? బరాబర్ ఉంటది. సింపతి ప్రజల గురించి పనిచేసే వాళ్ళ మీద ప్రజలకు సానుభూతి లేదనేది ముచ్చటే లేదు. ఇవాళ ఎందుకు భయపడుతున్నది? రాజ్యాలంతా ఎందుకు భయపడుతున్నాయి ఇవన్నీ? వాళ్ళకి సింపతైజర్స్ ఉన్నారనే వాళ్ళు రాని ఒకసారి ఓట్ల లేని తీసుకున్న రాని అయ్యగారుల సంగతి తెలుస్తుంది. థ్యాంక్ యూ.